అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ప్రజా సమస్యలే అజెండాగా మరోసారి ప్రజాక్షేత్రంలోకి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి మరో పర్యటనకు వైఎస్ జగన్ మళ్లీ సిద్ధమైపోయారు. ఈ నెల 5న దేవరపల్లిలో వైసీపీ అధినేత టూర్ చేయబోతున్నారు. పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. దేవరపల్లిలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు వైఎస్ జగన్. ఇక రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అలాగే ఇటీవల కూడా చూస్తే పొగాకు రైతులతో జగన్ సమావేశం కూడా చేశారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్నటువంటి రైతులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి వైఎస్ జగన్ ఇదివరకే వార్నింగ్ కూడా ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. సో మొత్తానికైతే మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ప్రజా సమస్యలే అజెండాగా ఆయన ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు. మరో పర్యటన కూడా సిద్ధమైపోయారు. ఈ నెల 5న దేవరపల్లిలో వైసీపీ అధినేత టూర్ ఉండబోతోంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే ఈ టూర్ కి సంబంధించి వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఏర్పాట్లేంటి అండ్ భద్రతా చర్యల వివరాలకు సంబంధించి డీటెయిల్స్ అందించండి కిరణ్. ప్రియ, పొగాకు రైతులకు మద్దతుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 5వ తేదీన దేవరపల్లి పొగాకు బోర్డుకు వస్తున్నారంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. మరో పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న అమర్నాథ్ ఇప్పటికే జగన్ 5వ తేదీన దేవరపల్లికి రాబోతున్నారంటూ పిలుపిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బుట్టాయిగూడెం మండలంలో దేవరపల్లె పొగాకు బోర్డు ఉంది. అయితే ఈ పొగాకు బోర్డును జగన్మోహన్ రెడ్డి సందర్శించన్నారు. ఇటీవల పొగాకు రైతులు నేరుగా జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. తాడేపల్లిలో ఆ పొగాకు రైతులతో భేటీ అయ్యారు. పొగాకు రైతులు కూడా నేరుగా అన్నారు, మీరు పొగాకు బోర్డుకు వస్తే ఆటోమేటిక్ గా ప్రభుత్వం దిగి వస్తుంది. పొగాకు సంబంధించిన బోర్డుకు సంబంధించిన డైరెక్టర్లు కూడా జగన్ ని పిలుచుకురండి, ధర ఆటోమేటిక్ గా పెరుగుతుందంటూ పొగాకు బోర్డు డైరెక్టర్లు కూడా వ్యాఖ్యానించారంటూ ఆ రైతులు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి ఒక అల్టిమేట్ జారీ చేశారు ప్రభుత్వానికి. ఇప్పటికీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా తానే పొగాకు బోర్డు ముందు ధర్నా చేస్తాను, పొగాకు రైతులకు భరోసా నింపుతాను, పొగాకు రైతులతో మాట్లాడతానంటూ జగన్ గతంలోనే ప్రకటించారు. అయితే 1వ తేదీన ఈ నెల 1వ తేదీ వరకు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే ప్రభుత్వం పొగాకు రైతులకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగస్టు 5వ తేదీన ఆయన దేవరపల్లె రానున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రకటించింది. గతంలో భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరానికి కూడా ఆయన సందర్శించిన నేపథ్యం చూసాం. భీమవరంలో ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలపైన ఆయన మాట్లాడారు. ఆక్వా రైతుల ఫీడ్ ధరల పైన కూడా ఆయన మాట్లాడిన తర్వాత ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులతో మీటింగ్ నిర్వహించింది. ₹4 ధర తగ్గిస్తున్నామని ప్రకటించింది. అయితే ₹4 కాదు, కేవలం ₹1.5 ధర తగ్గించడంతో మరోసారి రైతులు ఆందోళన బాట పట్టున్నారు. వారు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిరసన కొనసాగిస్తామంటూ ఆక్వా రైతులు ప్రకటించారు ఇప్పటికే. అయితే ఇక్కడ ప్రధానంగా పొగాకు సంబంధించిన రైతులతో జగన్ మాట్లాడుతున్నారు, వారి సమస్యలు ఉన్నారు, వారికి భరోసా నింపుతున్నారు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కూడా పొగాకు బోర్డు ఉంది. ఆ పొగాకు రైతులను అక్కడ కూడా సందర్శిస్తానంటూ గతంలో జగన్ ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి జగన్ ప్రకటించిన తర్వాత, జగన్ సమస్యలపై మాట్లాడిన తర్వాత ప్రభుత్వంలో చలనం వస్తుంది అనే ఒక ధైర్యము ఇటు ప్రజలకు కానీ, అటు నేతలకు కానీ, అటు రైతులకు కానీ, ఇటు వ్యాపారస్తులకు కానీ కలిగింది అనే అంశం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే క్రాంతి కుమార్ ఆత్మహత్య విషయం కావచ్చు, సాయి కిరణ్ కస్టోడియల్ డెత్ కావచ్చు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి కావచ్చు, మరోపక్క ఇటు ముద్రగడ కుటుంబానికి సంబంధించిన ఆయన పరామర్శ కావచ్చు, ఇటు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి అటు ఏదైతే సిదిరి అప్పలరాజు పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంగా ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు, మరోపక్క జగన్ స్పందించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందంటూ ఇప్పటికే గత నెల కూడా చూసుకుంటే 22న తాడపల్లి రైతులను కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేరుగా దేవరపల్లికి కూడా వస్తున్నారు. సో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల యొక్క సమన్వయం ఎలా ఉంది దీనికి సంబంధించి? ప్రియ, ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జగన్ మరోసారి పర్యటించనున్నారు. ఇప్పటికే మచిలీపట్నం
పార్లమెంట్ పరిశీలకుడుగా ఉన్న జస్టి జగన్నాథరావు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మరో పక్క గుడివాడ అమర్నాథ్ కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. రైతులకి కేజీ 300 రూపాయలు పెట్టుబడి పెట్టి పొగాకు పండిస్తే అది కేజీ కేవలం 170 రూపాయల నుంచి 190 వరకు అమ్ముకునే పరిస్థితి దాపరించింది. అంటే పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రైతులకు రాలేదు. పెట్టుబడులు రాకపోతే రైతులు పంటలు ఎలా పండిస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొగాకు కాదు, ఆక్వా రైతులు కాదు, పత్తి రైతులు కాదు, వేరుశనగ రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మామిడి రైతులు ఇబ్బంది పడిన సంగతి చూసాం, బొప్పాయి రైతులు ఇబ్బంది పడిన సంగతి చూసాం, దివిసీమలో వరి పండించిన రైతులు ఇబ్బందులు పడిన నేపథ్యం చూసాం. ఇటు పొగాకు రైతులు, ఆక్వా రైతులు, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో రైతులు ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధర లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు, ప్రభుత్వం ఆదుకోవడం లేదు, ఇటు ప్రభుత్వం నుంచి భరోసా రావడం లేదు. అలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఇంటికి వలస పట్టారు. ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, వేరుశనగ రైతులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇలా వరుసగా జగన్ తాడేపల్లి నివాసానికి బాట పట్టడంతో ఒకంత కూటమిలో ఆందోళన మొదలైంది. మరోపక్క ప్రజా సమస్యల పైన జగన్ నేరుగా స్పందించడం కానీ నేరుగా నేతలతో మాట్లాడడం వల్ల ఇటు జగన్ దగ్గరికి వెళ్తే సమస్యలు అడ్రస్ అవుతాయి, ప్రభుత్వం స్పందిస్తుంది అనే ఒక ఆశ అటు ప్రజల్లో ఇటు నేతల్లో కలిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా పోరాటం ఆగబోం అని చెప్పేసి హెచ్చరిస్తూనే వస్తారు. దీనికి సంబంధించి మరి అధికార కూటమి ప్రభుత్వం నుంచి ఏమైనా కౌంటర్ రియాక్షన్స్ అయినా వచ్చాయా ఇప్పటి వరకు? ప్రియా, ఇక్కడ ప్రధానంగా గతంలో ఆక్వా రైతులకు సంబంధించిన అంశం పైన ప్రభుత్వం స్పందించింది. వెంటనే జగన్ మాట్లాడిన తర్వాత కూటమి ప్రభుత్వం అటు ఆక్వా ఫీడ్ యాజమాన్యాలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. 4 రూపాయలు తగ్గిస్తామని సీఎం దగ్గర మాటిచ్చి తర్వాత కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించారు. వాటికి సంబంధించి మరోపక్క ఆందోళన జరుగుతుంది. ఇటు పొగాకు సంబంధించిన అంశం పైన పొగాకు బోర్డుతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారని సమాచారం వినిపిస్తుంది. అయితే పొగాకు బోర్డుకు సంబంధించిన నేతలతో ఆయన ఏ ధర వరకు మాట్లాడతారా అనే అంశం పైన జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడి 300 రూపాయలు కేజీ పెట్టుబడి, పొగాకు 300 రూపాయలు పెట్టుబడి పెడితే కేవలం 170 నుంచి 190 రూపాయలు ధర కల్పిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే పంటలు పండించలేరు. పంటలు పండించకపోతే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఏవైతే ధాన్యాలు తిండి గింజలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పొగాకు రైతుల సంక్షోభాన్ని పరిష్కరించడానికి లేదా గిట్టుబాటు ధర కల్పించడానికి తక్షణ చర్యలు ఏమైనా తీసుకున్నారేమైనా హామీ ఇచ్చారా ప్రజలకు ప్రభుత్వం నుంచి? ప్రియా, చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5వ తేదీన ఆయన దేవరపల్లి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అటు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, పొగాకు బోర్డుతో కానీ పొగాకు రైతులతో కానీ భేటీ నిర్వహిస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే పొగాకు సంబంధించిన గిట్టుబాటు ధర, వాటికి సంబంధించిన సమస్యలు, మార్కెట్ ఇబ్బందులు, మరోపక్క గిట్టుబాటు ధర లేకపోవడం, వీటినన్నిటిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లేకి వెళ్ళక ముందే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో భాగంగా పొగాకు రైతులు, పొగాకు బోర్డుతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ప్రజా సమస్యలే అజెండాగా మరోసారి ప్రజల వద్దకే జగన్ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మరో పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రస్తుతానికి సిద్ధమయ్యారు. ఈ నెల 5న దేవరపల్లిలో వైసీపీ అధినేత టూర్ చేయబోతున్నారు. పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. దేవరపల్లిలోని రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. రైతుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోబోతున్నారు ఆయన. ఇటీవల పొగాకు రైతులతో కూడా జగన్ సమావేశం చేశారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్నటువంటి రైతులను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తానికి మరొక్కసారి ప్రజాక్షేత్రంలోకే వెళ్ళడానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఈ నెల 5న దేవరపల్లికి ఆయన వెళ్ళబోతున్నారు. సో ఆయన అక్కడ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. దేవరపల్లి వేదికగా పొగాకు రైతులతో వైఎస్ జగన్ నేరుగా సమావేశం కానున్నారు. ఇక ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల సంక్షోభము, మార్కెట్ ఇబ్బందులపై వారి యొక్క అభిప్రాయాలను
తెలుసుకోబోతున్నారు. సో పర్యటనలో భాగంగా ఆయన పొగాకు బోర్డు కార్యాలయానికి కూడా వెళ్లనున్నారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్న రైతులకు మద్దతుగా వైసీపీ ఈ పర్యటన చేపడుతోంది. రైతుల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేంత వరకు కూడా తమ పోరాటం ఆగదని చెప్పేసి జగన్ హెచ్చరించారు. ఇటీవల కూడా ఆయన పొగాకు రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని దేవరపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది. సో మొత్తానికైతే పొగాకు రైతుల్ని ఆయన కలవబోతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోబోతున్నారు. ప్రభుత్వానికైతే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. మీరు దిగొచ్చి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ తీర్చేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ నెల 5న దేవరపల్లికి వైసీపీ అధినేత జగన్ రాబోతున్నారు. రైతులతో మాట్లాడబోతున్నారు, వాళ్ళ కష్టాల గురించి తెలుసుకోబోతున్నారు, వాళ్ళ కష్టానికి సంబంధించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయబోతున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి బహిరంగంగానే వారు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ ప్రభుత్వానికి.